అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ తన బడ్జెట్ యొక్క అంశాలను ప్రతి రాష్ట్రంలో ఎక్స్పోజ్ చేస్తుంది. మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది, అయితే దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. వామపక్షాలు అసలు సరైన బడ్జెట్ కాదంట, మీరేమంటారు? భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత పేద మధ్యతరగతుల బడ్జెట్ ఇప్పటిదాకా ఎవరూ తీసుకురాలేదు. దాదాపు మధ్యతరగతి కుటుంబాలకు దాదాపు 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేకోకుండా ఊరట కలిగించడం కానీ, లేదా ఈ దేశంలో ఉపాధికి కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే గ్రామీణ అభివృద్ధికి కానీ ఇంత పెద్ద ఎత్తున 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 2014లో 14 లక్షల కోట్లు ఈ దేశ బడ్జెట్. ఈరోజు 50 లక్షల కోట్ల బడ్జెట్ పెరిగిందంటే ఇది పూర్తిగా పేదల బడ్జెట్. ఇది కాబట్టి వామపక్ష పార్టీలు ఏ మంచి చేసినా కూడా స్వాగతించేటువంటి గుణం లేదు. కాబట్టి దాని మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కానీ అంతర్గత సమావేశాల్లో వామపక్ష పార్టీలు కూడా ఈ బడ్జెట్ బాగుందని అనేక మంది నేతలు నాతోనే చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టింది, ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉందండి? ప్రత్యేకంగా గతంలో మనం పోలిస్తే దాదాపు యూపీఏ 2014 నుంచి 19 వరకు తీసుకుంటే ఈ రాష్ట్రానికి ఇచ్చింది 70,000 కోట్ల రూపాయలు మాత్రమే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 3 లక్షల కోట్ల రూపాయలు డివిడెంట్ కింద ఈ ఆంధ్రప్రదేశ్కు వివిధ రంగాల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు చూడండి, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరానికి సంబంధించిన విషయంలో కానీ, లేదా మొన్న ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన రిలీఫ్ స్కీమ్ కానీ, లేదా హైయెస్ట్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ఇన్ని కారిడార్స్. ఇండస్ట్రియల్ కారిడార్స్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంటే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కేవలం టార్గెటెడ్గానే అవినీతి చేయకపోయినా సరే తప్పుడు ఆరోపణలు చేసే ఆ పార్టీని ఇబ్బంది పెట్టారని మీరు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఒక్కటే బీజేపీ గెలవలేదు. ఇప్పుడు మీరు 2024 ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు మేము 50% సీట్లు మేము గెలవగలిగాం. అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే ఒక ఆరోపణతోటి ప్రజలు ఓటు వేయరు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల, లేదా బీజేపీతో కలిసి ఉన్న మిత్రపక్షాల పట్ల ఈ దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక్కసారి అధికారంలోకి వచ్చి రెండోసారి అధికారంలోకి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తీసుకోండి, లేదా మీరు ఏఐడిఎంకే డిఎంకేని తీసుకోండి. ఈ దేశంలో 6 సార్లు 7 సార్లు గుజరాత్ ఎట్లా గెలవగలుగుతున్నాం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మేము 3 సార్లు ఎట్లా గెలవగలుగుతున్నాం, హర్యానాలో 3 సార్లు ఎట్లా గెలవగలుగుతున్నాం, గుజరాత్లో 7 సార్లు ఎట్లా గెలవగలుగుతున్నాం. దీన్ని బట్టి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఎట్లా గెలవగలిగినాం. అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదల అభిప్రాయానికి అనుగుణంగా పాలన చేస్తుందనే దానికి ఇది ఉదాహరణ. అంటే టార్గెటెడ్గా కేవలం స్థానిక లోకల్ పార్టీల మనుగడ సాధించకూడదు కాబట్టి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మీద కూడా ఎలాంటి టార్గెటే పెట్టారనేది ఆ జాతీయ రాజకీయాల్లో జరిగే చర్చ. మీరేమంటారు? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మేము చెప్పామా కేసీఆర్ గారిని, లేదా వాళ్ళ మంత్రివర్గంలో మీరు డబ్బులు తీసుకొని గోవా ఎలక్షన్లో ఖర్చు పెట్టమని మేము చెప్పామా? ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం కృతారావంతో అవినీతిలో కూరుకుపోయింది. నెంబర్ 2, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి ఆ విడిపోయినటువంటి శరద్ పవార్ కానీ, లేదా అక్కడ శివసేనలో విడిపోయిన గ్రూప్ కానీ, మరి 3 పార్టీలు కూడా కలిసాయి కదా, మరి ఎందుకు ప్రజలు అక్కడ మద్దతు ఇవ్వలేదు? హర్యానాలో జాట్స్ అక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలను కాంగ్రెస్ పార్టీ చీల్చింది, మరి ఎందుకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిష్పక్షపాతంగా పేదల పక్షాన పనిచేస్తే ఆ ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వస్తాయనేటువంటిది ఇక్కడ లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఈ దేశంలో విపక్ష పార్టీలన్నీ కూడా విశ్వాసం కోల్పోయినాయి, వామపక్షాలు ఉనికి కోల్పోయినాయి. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఇండియా కూటమి పేరుతో వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి ఈ దేశంలో ఫస్ట్ ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని నిర్మాణాత్మకంగా ప్రజల ముందుకు వచ్చి ఈ దేశం పట్ల నిజాయితీగా పనిచేస్తే వాళ్ళకు కూడా అధికారం ఇస్తారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు అవుతున్నా ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరగలేదని విమర్శలు. మీరేమంటారు? కూటమి వచ్చి 8 నెలలు అయింది, పెన్షన్లు ఇవ్వడం లేదా, ఆరోగ్యశ్రీ సవ్యంగా జరుగుతుంది కదా, పాఠశాలన్నీ బాగానే జరుగుతున్నాయి కదా,
5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ రహదారులన్నీ గాలికి వదిలేస్తే ఎంతో కొంత రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి కదా. నరేంద్ర మోడీ గారు నిన్న విశాఖపట్నంకి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా చేసిపోయారు కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కనపడడం లేదు అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రజలకు కనపడుతుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి చేస్తున్న అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలకు కనపడుతుంది. అంటే సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో పెట్టుకున్నారు, ఆ పథకాలు ఏది కూడా అమలు కాలేదనేది ప్రధానమైన విమర్శ. 2019లో జగన్మోహన్ రెడ్డి జూన్లో అధికారంలోకి వచ్చాడు. ఆయన కూడా ఆ రోజు నవరత్నాలు పెట్టాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా, నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి జూన్లో అధికారంలోకి వచ్చినటువంటి జూలైలోనే అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాడా? అన్నీ అమలు చేశాడా? ఎప్పుడు అమలు చేశాడు ఆయన? 2019 జూన్లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 2020 మార్చి బడ్జెట్ తర్వాత సగం పథకాలను అమలులోకి తీసుకొచ్చాడు. అంటే నువ్వు అధికారంలో ఉంటే నీకు ఇది వర్తిస్తుంది, ఇంకొకరు అధికారంలో ఉంటే నీకు అది వర్తించదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే విఫలమైనాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడే మీడియాలో మాట్లాడినా, శాసనసభకు రాను 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 అంటున్నాడు. ఎందుకు రావాయా అంటే నాకు టైం ఇవ్వరు, నన్ను ప్రతిపక్ష హోదాగా గుర్తించలేదని అంటాడు. నేను చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నేను ఆర్టీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. 2014-19లో నీకు 67 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు, తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే 70 మంది ఎమ్మెల్యేలు గెలిచావు నీ పార్టీ. 2.5 సంవత్సరం శాసనసభ వదిలేసి పాదయాత్రకు వెళ్ళిపోయాడు శాసనసభ పోకోకుండా. మరి ఆ రోజు నీకు ప్రతిపక్ష పాత్ర ఉందే, ప్రతిపక్ష హోదా ఉందే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాలేదు? సమాధానం ఉందే జగన్మోహన్ రెడ్డి గారి నీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు రాచరిక వ్యవస్థ మనస్తత్వంతో ఉన్నాడు. రాజు రాచరిక వ్యవస్థ. ఈ దేశంలో రాచరిక వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్యం. బీజేపీ 2 సీట్లు గెలిచింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఇన్ని రాష్ట్రాలు, 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి మేము 2 సీట్ల నుంచి ఈ దేశంలో అధికారంలోకి రాలేదా? మరి 11 సీట్ల నుంచి 40% ఓట్లు ఇస్తే శాసనసభ పోకుండా పారిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే, ఇచ్చినప్పుడు మాత్రం పోవు, ఇవ్వకపోతే మాత్రం నాకు ఇవ్వమంటావు. జగన్మోహన్ రెడ్డి వితండవాదం ఇది ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పోషిస్తున్నాడు. శ్రీశైలం జలాలపైన, అదేవిధంగా గోదావరి జలాలపైన ఇటీవల పక్కనున్న తెలంగాణ సీఎం మాట్లాడిన మాటలు ఎట్లా చూడండి? రేవంత్ రెడ్డి గారు నాకు అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంటికి తులం బంగారు, మీరు ఏం పని చేయకోకుండా నెలకు 10,000, మీరు ఏమి చేయొద్దండి, మీ అందరికీ ఇల్లు కట్టిస్తా, మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇట్లా నోటికొచ్చిన హామీలు రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరూ వచ్చి వీధి తిరిగి చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు అధికారం వచ్చింది. ఆ హామీలు అమలు చేయలేక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య పంచాయతీ పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుడు, రాయలసీమకు అన్యాయం జరిగింది అని నువ్వు ఉద్యమాలు చేసావు ఆ రోజు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమంటున్నావు? రాయలసీమ రైతులు ద్రోహులు, ఆంధ్రప్రదేశ్ రైతులు దొంగలు, ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి పాల్పడుతుందని మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, నీ హామీలు అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆంధ్ర రైతులు దొంగలు అంటావా? తక్షణం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే ఒకవైపు 8 నెలలు కాలేదు, కూటమిలో అసంతృప్తి నెలకొంది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు పవన్ కళ్యాణ్ అనేది రాజకీయ చర్చ. మీరేమంటారు? మీరేమో అసంతృప్తి అంటున్నారు, నిన్నేమో ఢిల్లీలో మా పవన్ కళ్యాణ్ గారు నేను చాలా తృప్తిగా ఉన్నానని చెప్పాడు. నాకు వ్యక్తిగత అనారోగ్యం ఉంది, దానివల్ల నేను 2-3 సమావేశాలు పోలేదని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. 92% ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు సీట్ల రూపంలో. బీజేపీ, టీడీపీ, జనసేన లక్ష్యం ఈ కూటమిలో అలకలు లేవు, లుకలుకలు లేవు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా అందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం. కాబట్టి కేంద్రం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే బీజేపీతో సఖ్యత ఉంది కానీ టీడీపీతో లేదనేది ప్రధానంగా, అందులో భాగంగా చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా సహకారం లేదనేది విమర్శ. మీరు అడిగిన ప్రశ్నకు సఖ్యత లేదని చెప్తున్నటువంటి వ్యక్తులే మాకు బాగా సఖ్యత ఉంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బీజేపీ నాయకత్వం చెప్తుంది, తెలుగుదేశం నాయకత్వం చెప్తుంది. ఇంక సఖ్యత లేకపోవడం ఏంది? రోజు కలుస్తున్నారు. నిన్ననే ఢిల్లీలో మీటింగ్ జరిగింది, ఎన్డీఏ మీటింగ్కి ఇద్దరు వచ్చారు, ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు.
పాల్గొన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అవి ఏమీ లేవు, కొన్ని మీడియా సృష్టి తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎన్డీఏ కూటమికి ఏ రకమైన ఇబ్బంది లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చంద్రబాబు పవన్ లోకేష్ కంటే వంశీ అందగాడు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? రాజకీయాల్లో అందంగా ఉంటే ఓట్లు వేసేటట్లయితే షారుఖ్ ఖాన్కు, సంజయ్ దత్కు, రామ్ చరణ్కు, లేకపోతే ఇంకా వాళ్ళకంటే హీరోయిన్లు ఇంకా బాగుంటారు. మనం సినిమాలు చూస్తాం కదా, నేను తక్కువే సినిమాలు చూస్తా, కానీ ఈ సినిమాలో హీరోయిన్లు ఇంకా బాగుంటారు. వాళ్ళందరినీ పెట్టి పోటీ చేయించాల. రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు నీ ముక్కు పొడవు ఉందా, నీ ఎంటుకలు జంపుకున్నాయా, నువ్వు అందంగా ఉన్నావా, అందహీనంగా ఉన్నావు, నీ పాలన బాగుందా, నీ సిద్ధాంతం బాగుందా అని చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు తన స్థాయికి తగిన విషయాలు కాదు, తన స్థాయికి తగిన మాటలు కాదు. ఇంకొక పదం ఏదో నిన్న మాట్లాడాడు, పోలీసులకు బట్టలు ఉడదీసి లేకపోతే ఏదో వాళ్ళ యొక్క వస్త్రధారణ మీద, వాళ్ళ యొక్క యూనిఫామ్ మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు. నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు? ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా పనిచేస్తారు. దురదృష్టం ఏంటంటే మేము అధికారులను బెదిరిస్తాము, పోలీసులను బెదిరిస్తాము, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటే, అందుకే ఇప్పుడు నేను చెప్పింది, ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం. 5 ఏళ్ళు ఒకరు అధికారంలో ఉంటారు, నువ్వు బాగా పనిచేస్తే 10 ఏళ్ళు ఉంటావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ నేతలు కానీ, వాళ్ళ భాష, వాళ్ళ ధోరణి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్చుకుంటేనే మనుగడ ఉంటుందని గుర్తు చేస్తున్నాను. అంటే 2017లో కర్నూలు జిల్లాలోని ప్రీతిబాయ్ హత్య కేసు జరిగింది, ఇప్పటివరకు తేల్చలేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ న్యాయం జరగలేదనేది ఆ తల్లి యొక్క ఆవేదన. దీన్ని ఎలా ఓవర్కమ్ చెబుతాం? ఇప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి కేసుల విషయంలో మనం మీడియా ముందర మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ కేసుకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ న్యాయస్థానంలో పలు రకాల తీర్పులు వచ్చాయి, కేంద్ర విచారణ సంస్థలు కొన్ని పిటిషన్లు వేశాయి. నేను ఒక్కటి చెప్పగలను భారతీయ జనతా పార్టీగా, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కేసును నిష్పక్షపాతంగా ఎంత దోషులు ఎవరైనా కానీ తేల్చాలని నేనైతే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను కోరుకుంటాను. అయితే దాన్ని కోర్టులో ఉన్నటువంటి న్యాయపరమైన అంశాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఫైనల్గా కూటమి ప్రభుత్వంపై చేసేటువంటి విమర్శలకి మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళి, ఈ ప్రభుత్వం ఒకవేళ మా కూటమి ప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీల విషయంలో, మేము చేసే అభివృద్ధి విషయంలో లేదా వైఫల్యాల విషయంలో ఒక చక్కటి వేదికను ఉపయోగించుకొని నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. అయితే ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి వ్యక్తిగత అహంకారాలతోటి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లుతానంటే, ఈ రాష్ట్ర ప్రజలు 2024లో ఏదైతే తీర్పు ఇచ్చారో 2029లో తీర్పులో కూడా ఏమీ మార్పు ఉండదు. కాబట్టి అందుకే మేము చెప్పేది ఎప్పుడు కూడా, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీలు విశ్వసించాలి, రాచరిక వ్యవస్థను విశ్వసించదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని మార్కులు వేయాల్సింది, తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. కాబట్టి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నాం. రైట్. జగన్మోహన్ రెడ్డి విమర్శించాలంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి నిష్పక్షపాతంగా రావాలి, ప్రజా సమస్యలు అక్కడ గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని విష్ణు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.